జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు అని. అంటే ఇష్యూ అది కాదు. నిన్న ఏంటంటే ఎమ్మెల్యేల మార్పుల పైన ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. సార్, ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తారన్నది అక్కడ గెలవటానికి ఎవరు స్కోప్ ఉంది అనేది చూసి విన్నబిలిటీ ఆధారంగా మారుస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఏంటంటే, ఇది ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఇలా ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొత్తగా చూస్తున్నానంటూ వ్యాఖ్యానించాడు. సో ఇక్కడ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ చేస్తున్నది ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొంతమందిని డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు మొత్తానికే టికెట్ ఇవ్వడం లేదు. మరికొంతమందిని ఇతర కాన్స్టిట్యున్సీస్కు పక్క కాన్స్టిట్యున్సీ మారుస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఆమె చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యే, ఇప్పుడు ఆమెను గుంటూరుకు టౌన్ వెస్ట్ అనుకుంటా మార్చారు. సో ఇలా కొంతమందిని పక్క నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తున్నారు. కొంతమంది కోమో పార్లమెంట్ కూడా పెడతారని అంటున్నారు. బట్ ఏదైనా ఈ ఒక నియోజకవర్గంలో అన్పాపులర్గా ఉన్నారు, లేదు నియోజకవర్గంలో ఇంతకన్నా మెరుగైన పాపులారిటీ ఉన్నవారు ఉన్నారు అనే అంశం ఆధారంగా ఎమ్మెల్యేలను ఇంకో పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు రైజ్ చేసింది, ఇలా ట్రాన్స్ఫర్లు ఏంటి అని. కానీ మనకు చరిత్రలో చూస్తే చాలామంది నియోజకవర్గాలు మారుకుంటూ ఉంటారు. సో మీకు సిద్దిపేట నుంచి మొదట్లో ఎన్నికైన కేసీఆర్ తర్వాత గజ్వేల్కి చేంజ్ అయ్యాడు. ఈ మధ్య కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. మీకు చంద్రబాబు నాయుడు ఆ మాటకు వస్తే ఆయన మొదట్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత కుప్పంకు మారాడు. సో మీకు ఎన్టీ రామారావు మొదట్లో 2 చోట్ల, తర్వాత 3 చోట్ల కూడా పోటీ చేశాడు. ఆయన చాలామందికి ఇది గుర్తులేదు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలు తీసుకుంటే గుడివాడ, తిరుపతి, హిందూపూర్, టెక్కలి, కల్వకుర్తి, నాకు గుర్తున్నంత వరకు 5 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఒకసారి 2 నియోజకవర్గాలు చేశారు, ఒకసారి 3 నియోజకవర్గాలు పోటీ, ఈవెన్ నల్గొండ కూడా అనుకుంటాను. సో అంటే 6 నియోజకవర్గాలు అవుతుంది. నల్గొండలు కూడా పోటీ చేశారు. సో అందువల్ల ఇలా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడము, మార్చుకోవడం అనేది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పెనమలూరు అంటే విజయవాడ పక్కన పార్థసారథితో పోటీ పడే కాన్స్టిట్యున్సీకి మారుతాడని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మీకు నందిగామ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయ్యాక దేవినేని ఉమా మారాడు మీకు. అలాగే ఇప్పుడెందుకు చాలా రోజులకు ఈవెన్ టంగుటూరు ప్రకాశం మంత్రే, ఆయన కూడా మొదట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక అంటే మద్రాస్ స్టేట్లో హార్బర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నట్టు గుర్తు, సబ్జెక్టు కరెక్షన్, ఇవన్నీ 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్ర కనుక ఒక చిన్న పొరపాట్లు ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన ఎస్కోట శృంగవరపు కోట నుంచి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఒంగోలుకు మారాడు. సో టంగుటూరు ప్రకాశం మంత్రులే మారాడు ఇప్పుడు కాదు. సో బెజవాడ గోపాల్ రెడ్డి మారాడు, మీకు నీలం సంజీవరెడ్డి ఆయన అనంతపురం శ్రీకాళహస్తి మారినట్టు గుర్తు నాకు. అలాగే మీకు ఇలా మారిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. మీకు ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు, ఆయన 3 నియోజకవర్గాల్లో పోటీ చేసిన హిస్టరీ ఉంది. సో ఇట్లా ఒక్కరు కాదు, మన పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు సందర్భోచితంగా నియోజకవర్గాలు మారుస్తూ ఉంటారు. పాయకరావుపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేను కొవ్వూరుకు పంపించారు, కొవ్వూరు ఎమ్మెల్యేను తిరువురుకు పంపించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి పాయకరావుపేట పంపిస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. సో ఇలా ఒక్కరిద్దరు కాదు, మీకు చరిత్ర తీసుకుంటే చాలామంది నాయకులు మారుతుంటారు. ఈవెన్ పార్లమెంటుకు కూడా ఇప్పుడు పురంధేశ్వరి తీసుకుంటే బాపట్ల, విశాఖపట్నం, రాజంపేట, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం, నెదురుమల్లి రెడ్డి కూడా చాలా నియోజకవర్గాలు మార్చారు. సో ఇలా నియోజకవర్గాలు మార్చడం అనేది కొత్తేమీ కాదు. చాలామంది 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటారు. ఇప్పుడు మీకు చిరంజీవి 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు, మొగల్తూరు, తిరుపతిలో రిటైన్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల పోటీ చేశారంటే ఒకటే కదా ఉంచుకోగలిగేది. సో ఇలా ఇప్పుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కాకుండా గజ్వేల్ వచ్చి పోటీ చేశాడు. సో రేవంత్ రెడ్డి కొడంగల్ కాకుండా వచ్చి కామారెడ్డిలో పోటీ చేశాడు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్కు మారాడు. సో నియోజకవర్గాలు మారడం అనేది కొత్త కాదు. సో గతంలో చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో మారారు. వాటన్నిటి మనం ట్రాన్స్ఫర్స్ అనలేం కదా.
అంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంకా కూడా ఈజీ. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం రాష్ట్ర స్థాయి నాయకులు ప్రజలందరికీ తెలిసిన నాయకులే మారగలిగేవారు. ఇప్పుడైతే నాయకుడు ఒకప్పుడు ఒక స్థాయి, ఈవెన్ మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా కూడా ప్రజలందరికీ తెలుస్తున్నారు. ఎందుకంటే టెలివిజన్ వచ్చింది, డిజిటల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. తర్వాత డీలిమిటేషన్ వల్ల కూడా ఏమవుతున్నాయంటే కాన్స్టిట్యున్సీస్ ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఇంకో నియోజకవర్గానికి పోతున్నాయి. దానివల్ల ఏంటంటే మోర్ దెన్ 1 నియోజకవర్గాల్లో ఆయనకు పొలిటికల్ బేస్ ఉంటుంది. సో పక్క నియోజకవర్గానికి కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. సో ఆ జిల్లాలో రాజకీయ నాయకుడిగా ఉంటాడు. అందువల్ల జిల్లా అంతటా కూడా పొలిటికల్ బేస్ ఉంటుంది. అల్టిమేట్గా అభ్యర్థుల కన్నా కూడా పార్టీని చూసి, ముఖ్యమంత్రిని చూసి ఓటు వేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్నది కూడా క్రైటీరియాగా లేకుండా పోతుంది. కొన్నిసార్లు మరి అకస్మాత్తుగా ఎన్ఆర్ఐలు లేదు ఇంకెవరో రాజకీయాల సంబంధం లేని వాళ్ళు కూడా సడన్గా వచ్చి ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇలా ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి. అందువల్ల అదేది నేరమేం కాదు. రాజకీయాలు అన్ని పార్టీలు చేసే పని నియోజకవర్గాలను షిఫ్ట్ చేస్తుంటారు. సో అది అక్కడ ప్రజల వ్యతిరేకత ఉండడం వల్లనే షిఫ్ట్ చేస్తున్నారంటే పాసిబుల్. ఆ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకత ఉన్నప్పుడు పక్క నియోజకవర్గంలో ఉండకపోవచ్చు కదా. ఆ నియోజకవర్గంలో కూడా ప్రజల వ్యతిరేకతతో సంబంధం లేకుండా కూడా మార్చచ్చు. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మార్చచ్చు. ఇప్పుడు మీకు మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మార్చారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత కన్నా కూడా అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తే ఉపయోగపడుతుంది అనే ఒక అంచనా కచ్చారు మార్చారు. గాజువాకలో కూడా అలాగే మార్చారు. సో అందువల్ల మార్పుకు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్పు ఏం బలహీనత కాదు, బలము కాదు. అదొక వ్యూహాత్మకం మాత్రమే. దాన్ని ట్రాన్స్ఫర్స్ అనలేం. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వెళ్ళి వారణాసిలో పోటీ చేయలేదా? ఇందిరాగాంధీ మెదక్లో ఇక్కడ నుంచి పోటీ చేయలేదా? రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఏకంగా కేరళ వెళ్ళి వాయనాడ్లో పోటీ చేయలేదా? సోనియా గాంధీ బళ్ళారి నుంచి పోటీ చేయలేదా? పివి నరసింహారావు పోటీ చేశారు మీకు మహారాష్ట్ర నుంచి. సో చిక్మగళూరు నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. సో ఇలా చాలా సందర్భాల్లో నాయకులు ఇతర ప్రాంతాల నుంచి పోటీ చేస్తుంటారు. తెలుగు బిడ్డ అయిన పివి నరసింహారావు మహారాష్ట్ర నుంచి పోటీ చేయలేదా? తర్వాత ఆయన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేయలేదు. ఇలా చాలా సందర్భాల్లో చాలా చోట్లకి వెళ్ళి పోటీలు చేస్తుంటారు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ.